అప్పటికే భారత్ బోర్డర్స్లో బ్రాంచెస్ ఓపెన్ చేసిన ఆ 2 దేశాలు సరిపోవన్నట్టు మూడోవాడు ఆ తెల్లదొరసాన్ని దేశాన్ని దోచుకోవడానికి ఇచ్చిన పర్మిషన్ డాక్యుమెంట్స్ పట్టుకొని పడవేసుకొని బయలుదేరాడు. ఆ షిప్పు మెల్లగా వచ్చి సూరత్ సీషోర్లో యాంకర్ వేసి ఎప్పుడైతే ఆగిందో అక్కడి నుంచే దేశంలో దోపిడీ మొదలైంది. భారత్ బ్రిటిష్ వాడిది అయిపోయింది. ఇండియా 1.4 బిలియన్ పాపులేషన్లో 66% యూత్ ఉండడంతో వరల్డ్లోనే రిచెస్ట్ యూత్ డెమోగ్రఫీ ఉన్న నేషన్. మరి యువత ఉన్న టైం అంతా సోషల్ మీడియా టైమ్ లైన్స్ చూసుకోవడంలో లీనమవడమే వారి ఘనత. మేము యూత్, మాకు స్కిల్స్ ఉన్నాయి, మేము యోధులమే, కామన్ బాక్స్లో యుద్ధాలు చేస్తాం, మేము సైంటిస్టులమే, ఏ వీడియో ఎడిటింగ్లో ఎవడి ముక్కు మిస్ అయిందో జూమ్ చేసి మరీ చూసి రోస్టింగ్లు స్టార్ట్ చేస్తాం, మేమంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సెక్సాలజీ, మాలో కూడా కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారు తెలుసా, ఏ 2 కలిపితే కిక్ వచ్చిద్దో, ఏది నరాల్లో నింపుకుంటే మత్తొచ్చిద్దో మాకు బాగా తెలుసు. ఈ మధ్య మన కోసం ILO అండ్ HRD కంబైన్డ్గా 2024 ప్రోగ్రెస్ కార్డ్ రిలీజ్ చేసింది. చదవనా మరి? ఇండియాలో 83% అన్ఎంప్లాయిడ్ పాపులేషన్ కేవలం యూతే అంట. అవదా మరి? డిగ్రీ కోర్సు మొత్తం 4 ఏళ్లకు గాను 40 రోజులు మటుకే, దట్టు ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదివి నెలకి 4 లక్షల మినిమం శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది మరీ ఓవర్ కదా కాదా? ఇన్ని గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్న మనకి ఉద్యోగాలు రావట్లేదని ఇండియాని తప్పుబట్టి పక్క దేశానికి టికెట్లు బుక్ చేసుకుంటాం. బాబు, ఇక్కడ మన అకౌంట్లో స్కిల్ నిల్లు కాబట్టే ఇంటర్నెట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేసుకుంది. ఆలోచించావా దీని గురించి? అసలు ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు ఒకటి సంపాదన ఏం సరిపోయిద్దిరా? దేశమైనా అంతే. బాధ్యత తీసుకున్న ఆ కొంతమంది యువత అండ్ మిగిలిన ఆ మేధావులు పోరాడుతుంటేనే ఇండియా వరల్డ్ ఎకనామీలో 5th పొజిషన్లో ఉందంటే తలొక చేయి వేసి టైంకి వాల్యూ ఇస్తే ఇంకెన్ని చేయొచ్చో. అసలు పత్తి, ధనియాలు, టీ ఆకు కొనుక్కోవడానికి వచ్చిన ఆ షిప్పు ఇండియాని ఇంగ్లాండ్కి హోల్సేల్గా ఎలా అమ్మేసిందో నీకు తెలుసా? ఇందుకే మన భూమి విలువ మనకు తెలియక, గొప్ప న్యాచురల్ ఎబిలిటీస్ ఉన్న మన డిఎన్ఏని డీకోడ్ చేయడం మనకు చేతగాక, మనలో మనకి పడిచావక, ఒక పక్క మిగతా దేశాలన్నీ మీ ఇండియా ఆ మూన్ సౌత్ పోల్ పైన అంత ఈజీగా ఎలా ల్యాండ్ అయింది అని పిలిచి అడుగుతుంటే నువ్వేమో మొబైలు, మత్తు, మిస్సు అనే మాయలో మునిగిపోయావేంట్రా? అరే, దేహంలోకి చిన్న దుమ్ము దూరడానికి ట్రై చేస్తేనే ఒక్క తుమ్మి బయటకి తన్ని పంపించి మన న్యాచురల్ రిఫ్లెక్సెస్ అంటే ఏంటో గుర్తు చేసిద్ది మన బాడీ. మరి మనం ఇలాగే మిగిలిపోయి దేశంలో మళ్ళా ఇంకొక లూటీ జరిగే లోపలే మన డ్యూటీ ఏంటో తెలుసుకుందాం. ఒక్కటి మటుకు చెప్పగలను, స్వేచ్ఛ అనేది స్వచ్ఛందంగా మన దగ్గర ఎప్పటికీ ఉండిపోయేది కాదు. అది ఉన్నప్పుడు కాపాడుకోవాలి, లేనప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి వెంటపడి మరీ తెచ్చిపెట్టుకోవాలి. లాంగ్ లివ్ ఇండియా. జై హింద్.